అవన్నీ మనకు స్నేహితులుగా పిలుస్తూ అంగీకరిస్తూ తండ్రి దగ్గర వినిన సంగతులన్నిటినీ మరుగు చేయక మీకు తెలియపరుస్తూ ఉన్నాను అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియుల. కానీ ఒక యజమానుడు దాసునికి అన్నీ చెప్పడట. ఒక గురువు, అది ఏ గురువు అయినా కానివ్వండి, ఏ పనితనంలో అయినటువంటి గురువు కానివ్వండి, అంత విద్య నేర్పించడు. ఎందుకంటే అంత నేర్పించేస్తే వీడు ఆ గురువు దగ్గరికే వచ్చి ఏం జరుగుతుందంటే నిన్ను మించిన శిష్యుడు, గురువుని మించిన శిష్యుడు అయిపోతాడు అన్నట్టుగా ఈ లోక సంబంధమైన గురువు, ఈ లోక సంబంధంలో ఏ పనిలో అయినా గురువు మతం నేర్పించడు. కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు ప్రియుల. నీవు వినాలే కానీ, నీవు దేవునికి తగ్గింపుగా బ్రతకాలే కానీ, ప్రతిదీ నేను దాచుకోకుండా తండ్రి దగ్గర ఏమి విన్నానో అది మొత్తం నీకు తెలియపరుస్తున్నాను, నేను దాచుకొనను అని మన ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రియుల. అందుకే మన యెహోవా దేవుడు అబ్రహాము, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఏమైనా దాచేదనా, ఏది దాచను అంతా తెలియపరుస్తాను. అందుకే వాగ్దానం చేసినాడు అబ్రహాముకు, అబ్రహామా ఆకాశ నక్షత్రంలో చూడు, ఒక్కపారి లెక్క వేయి, లేక సముద్రంలో ఇసుక రేణువులు లెక్క వేయి, అంతలా నీ యొక్క వంశాన్ని విస్తరింపజేస్తాను అని ఒకే మాట వాగ్దానం ఇచ్చినాడు. ఒక్కనిచ్చి మళ్ళీ నాకు ఏమని చెప్పినాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఒక్కనిచ్చి ఇవ్వమంటున్నాడు. నక్షత్రములు చూచే పైన శానం ఉన్నాయి, ఇసుక రేణువులు చూచే లెక్క వేయలేము, ఇస్తాము, ఇంకొకరిని పుట్టించి ఇంకా ఆయన నక్షత్రంలాగా చేస్తాడు అనేసి ఆయన మాట నమ్మినాడు, విశ్వసించిపోయినాడు. అసలు దేవుని అబ్రహాము ఎంత గొప్పవాడంటే, నిరీక్షణ లేని సమయంలో, నిరీక్షణకు అర్థం లేని సమయంలోనే ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. అంతగా నమ్మినాడు. మొదటి మాటలోనే తండ్రి మాట అంత చక్కగా యెహోవా మాట ఆయన విన్నాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయినాడు. మొదటి మాటనే నమ్మేసినాడు. ఇంకా నా పిల్లవాని ఇచ్చేస్తాడు, లేదా నీ తల నాకు నరికిమనే ఇచ్చేస్తాడు. అంతలా నమ్మినటువంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. కనుక అబ్రహాముకు ఏదైనా నేను దాచెదనా అన్న దేవుడు అబ్రహాముకే కాదు, ఆయనలో నమ్మకంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఏది దాచడు. పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర వినిన సంగతులన్నిటినీ నేను మీకు తెలియపరుస్తాను, మీరు నా బిడ్డలు కండి, నా శిష్యులు కండి, నా ఆలోచన విధానంలో బ్రతికితే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, పరలోక రాజ్యంలో ఇంకా అద్భుతంగా ఉంటారు. మీ ఇల్లులు అక్కడ ఎంత అద్భుతంగా ఉంటాయో, వజ్ర వైడూరాలతో కట్టిస్తున్నానో తెలుసా, బంగారు వీధుల్లో తిరుగుతారో తెలుసా, పాపము లేని పట్టణంలో, దొంగలు లేని ఆ పట్టణంలో మీరు విశ్రాంతిగా తిరుగుతారు. జీవవృక్ష ఫలాలు, జీవజల నీటి బుగ్గలు, పరలోకపు మన్నా, దేవదూతలు తినే ఆహారము, దేవదూతలకు సైతం బోధ చేసే అవకాశము, ఎంతో మందికి పెద్దగా మిమ్మల్ని పెడతాను, నా పక్కలోనే కూర్చోబెట్టుకుంటాను, అవసరమైతే నా సింహాసనం ఇస్తాను అన్నాడు దేవుడు. నువ్వే రాజు నా రాజ్యంలో అన్నాడు. అంటే ప్రతి మనిషికి ఇస్తున్నటువంటి అవకాశం, ప్రతి మనిషికి నువ్వు కరెక్ట్గా బ్రతికితే నా సింహాసనం నీదేరా అంటాడు దేవుడు. నువ్వు కరెక్ట్గా బ్రతికితే నా సింహాసనం నీదే అమ్మా అంటాడు దేవుడు. అది మన దేవుని కెపాసిటీ. ప్రేమలో అంత కెపాసిటీ అది. ఉన్నతమైన లక్ష్యములు కలిగిన దేవుడు ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనము లేఖనాల ద్వారా మనము ధైర్యంగా మనము చెప్పగలుగుతూ ఉన్నాము. చెప్పాలి కూడా. అది విశ్వాసానికి, నమ్మకానికి మనము అంత దగ్గరగా ఉండాలి అబ్రహాములాగా. అంటే ఆయన ఏది దాచుకొనక మనకు తెలియపరుస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే 16వ వచనం ఒక మాట చదువుదామండి. కింది మాట, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగురు
గ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. మనము ఫలించుట అంట తండ్రికి ఇష్టం అంట. మనిషి ఫలించుట తండ్రికి ఇష్టము. మన ఇరుగు పొరుగు వారు లేక ఎదురింటి పక్కింటి వెనకింటి వారు ఒక ఇంట్లో ఒక ఎదుగుదల జరిగితే ఆశ్రయించుకుంటుంటారు. ఏమంటాము, అది ఒక రకమైన బాధ. వారికి ఆస్తులు ఉన్నాయో, ఉద్యోగాలు వచ్చినాయో, లేదా ఇంకా వేరే వేరే అభివృద్ధి అవుతుంటే వీళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు. కానీ మన పరమ తండ్రి లేదా మన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ ఆత్మదేవుడు భూమి మీద నరుడు ఫలిస్తూ ఉంటే, అభివృద్ధి అవుతుంటే, ప్రతి విషయంలో అభివృద్ధి అవుతుంటే దేవుడు సంతోషిస్తాడంట. ఫలించుట ఆయనకు ఇష్టము, కానీ లోకానికి ఇష్టం లేదు. పిల్లలు వీడు ఎప్పుడు చెడిపోతాడా, ఎప్పుడు దిగిపోతాడా, ఈయన బ్రతుకేంది, ఒకప్పుడు అడుగు తినేవాడు ఇప్పుడు ఏంది, ఈయన కార్లు ఏంది, ఈయన కథ ఏంది, ఎంత అద్భుతంగా పైకి ఎక్కిపోతున్నాడని కుళ్ళు, ఒక రకమైన జులుప్స, కుళ్ళు ఇది ఉంటుంది. కానీ మన దేవునిలో అలాంటిది లేదు పిల్ల. ఆయన ఫలిస్తే నాకు సంతోషము, మీరు ఫలిస్తే, ఫలించుటకే మిమ్మల్ని అసలు ఏర్పరచుకున్నాను అంటున్నాడు దేవుడు. ఫలించుటకే ఏర్పరచుకున్నాడు, ప్రేమించుటకే ఏర్పరచుకున్నాడు, స్నేహితులుగా ఉండటకు ఏర్పరచుకున్నాడు, ఆయనలో పాలి భాగస్థులుగా ఉండటకు ఏర్పరచుకున్నాడు, ఆయన బిడ్డలుగా బ్రతకనికి, ఆయన శిష్యులుగా బ్రతకనికి, ఆయనకు రాయబారులుగా ఉండటకు ఆయన ఏర్పరచుకుంటూ వస్తూ ఉన్నాడు. కనుక ఇంతలా దేవుడు మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియుల. కనుక ఇటు స్థితిలో మనము దేవుణ్ణి ఆలోచన విధానంలో భయభక్తులు శ్రద్ధాశక్తులతో మనము వాక్యం విని వాక్యాన్ని ప్రతిరోజు నెమరు వేసుకోవాలి. ఒక జంతువులు అవి పగులంతా పోయి తినేసి వచ్చి గడ్డి ఆకులను తినేసి వచ్చి రాత్రి ప్రశాంతంగా కూర్చొని వదరా తిని కడుపులోకి నిండేసుకుంది. రాత్రి ప్రశాంతంగా పడుకొని అది ఒక నిమిషానికి ఒక పాలో లేకుంటే 5 నిమిషాలకు ఒక పాలే ఒక ఉంట బయటికి తెచ్చుకుంటుంది. కడుపులో నుంచి ఒక ఉంట బయటికి తెచ్చుకొని నోట్లోకి తెచ్చుకొని దాన్ని మెత్తగా నెమరు వేస్తుంది. పగులంతా తిన్న ఆహారాన్ని ఒక ముద్దగా కడుపులో నుంచి బయటికి నోట్లోకి తెచ్చుకొని మెత్తగా నమిలి మళ్ళీ మింగి మళ్ళీ పగులంతా తిన్న ముద్దను మళ్ళీ అలా పగులంతా తిన్న ఆహారాన్ని రాత్రి అంతా నెమరు వేసి అరుగుదల చేసుకొని అది పొద్దున్నే చక్కగా పేడ వేస్తుంది. మనిషి కూడా అలాంటి క్రమశిక్షణలో, అలాంటి ఆలోచన విధానంలో ఉండాలి. దేవుని వాక్యమును నెమరు వేసుకోవాలి. ప్రతిరోజు కొన్ని వచనాలతో మన బ్రతుకు క్రియలను దేవుని వాక్యంతో సరి చేసుకోవాలి. అప్పుడు మనిషి ఉన్నతమైన వ్యక్తిగా పిలువబడతాడు, వెళ్ళగలుగుతాడు. దేవుడు కోరేది అదే. ఆయన సంతోషించుటకు మనల్ని భూమి మీద పుట్టించినాడు, ఆయన ప్రేమించడానికి భూమి మీద పుట్టించుకున్నాడు, ఆయన స్నేహితులుగా ఉండటకు భూమి మీద పుట్టించుకున్నాడు, ఆయనలో పాలి భాగస్థులుగా ఉండటకు భూమి మీదకి ఆయన పుట్టించుకున్నాడు మనిషిని. ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా, ఆయనకు రాయబారులుగా, ఆయన సువార్త చెప్పే బిడ్డలుగా ఆయన పుట్టించుకున్నాడు. ఫలిస్తుంటే సంతోషిస్తున్నాడు దేవుడు. దేవుని మొత్తానికి దేవుని కుటుంబముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని కుటుంబం అంటే ఏంటి? పరలోక రాజ్యంలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు ముగ్గురు ఒకటే. ఆ తండ్రిని బట్టి కుటుంబము ఈ భూమి మీద కుటుంబంగా ఏర్పడింది. ఏ తండ్రిని బట్టి కుటుంబం ఏర్పడిందో ఆ కుటుంబమును బట్టి మనము కుటుంబాలుగా ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నాము. ఆ గొప్ప కుటుంబం పరలోక రాజ్యంలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని కుటుంబము మనకు ఒకటి ఉంది. ఆ కుటుంబంలో మనవల్లో కూడా ఒకరిగా దేవుని కుటుంబాలుగా ఉండాలని కోరుతున్నటువంటి ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే అంత గొప్ప దేవుడు. ఆ ముగ్గురు వ్యక్తులుగా ముగ్గురుగా కనపరిచినప్పటికీ ఒకటే ఆలోచన, ఒకటే నిర్ణయము, ఒకటే మాట, ఒకటే సత్యము, నీతి, న్యాయము కలిగినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అట్టి దేవుని కలిగి ఉన్నందుకు ధైర్యంగా ఆయన మాటలు
కొన్ని మాటలు విని ప్రకటించి బ్రతికిన నాలు ఉన్నంతలో సంతోషంగా ఉండి జీవితాన్ని గడిపించి తండ్రి యొద్దకు చేరిపోతే అంతకన్నా జీవితము ఇంకా మరొకటి లేదు ప్రియుల. అటు స్థితిలో దేవుడు మనం అందరినీ జ్ఞానబుద్ధి వివేచనను మనకు మెండుగా దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలో వచ్చినట్టు సంగమా, దేవుని సంగమా, అనగా ఆయన ఇష్టపడి ఆయనను వెంబడించే ప్రియ దేవుని జనాంగమా, దేవుని ఆలోచనలో భయభక్తులు కలిగి ఉండుటకు, ప్రతిదినము దేవుని వాక్యంతో కట్టబడుటకు, మనలను మనము సరి చేసుకున్నట్టుకు ఆలోచనగలిగిన పిల్లలారా, చేరవచ్చిన అందరికీ ఎంచిన వారికి ప్రభు నామంలో హృదయపూర్వక మరొకసారి వందనాలు తెలియపరుచుకుంటున్నాము. ఒక సమయమందు సృష్టికర్త అయిన దేవుని ఆలోచనలు గ్రంథంలో కొన్ని మాటలుగా మనం ధ్యానించుకున్నామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం మరొకసారి చదివినట్లయితే మంచిది. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని సంగమా, యోహాను రాసినటువంటి సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు అని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ విషయం చేత, ఎందుచేత దేవుడు పిలిచినాడు అంటే చూడండి, ఒక ఆలోచనగా ఇక్కడ తెలియచెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీ యందు నా సంతోషము ఉండవలనండి, ప్రజల యందు దేవుని సంతోషం ఉండాలని దేవుడు మనము పిలిచినట్టుగా మనము సంతోషించుటకు, ఒక మనిషి సంతోషించుటకు, ఏ సంతోషం అది దేవుని యందు సంతోషం, లోకము యందు సంతోషం కాదు, లోక సంబంధమైన సంతోషం కాక దేవుని యందు సంతోషించుటకు ప్రతి మనిషిని పుట్టించినాడు. ఆయన యందు నియమించుకొని మీరు సంతోషంగా ఉండాలి నా యందు అని మనము పిలిచిన దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము లేఖనంలో. మీ యందు నా సంతోషము, మీ యందు నా సంతోషం ఉండవాలని, మీకు సంతోషము పరిపూర్ణము కావాలి. పరిపూర్ణమైన సంతోషము ఎవరిలో దొరుకుతుందయ్యా ఈ లోకములో అంటే ఒక్క యేసు క్రీస్తు ప్రభువులో మాత్రమే ఆ సంతోషము దొరుకుతుంది. ఎందుకయ్యా ఆ యేసు క్రీస్తులోనే ఆ సంతోషము, ఆ పరిపూర్ణ సంతోషము యేసుక్రీస్తులోనేనా? ఇంకా ఎంతమంది దేవుళ్ళు దేవతలు అనబడేవారు లేరా అని అనుకున్నట్లయితే లేరని మనము క్రైస్తవులముగా దేవుని పిల్లలముగా చెప్పగలుగుతున్నాము. ఎలా చెప్పగలమంటే యేసుక్రీస్తు ప్రభు వారు పాపము చేయలేదు. ఆయన దేవుడైనప్పటికీ మనిషిగా పుట్టి మనుషులతో తిరిగి పాపపు లోకంలో తిరుగుతూ పాపంతో ఉన్నటువంటి మనుషుల దగ్గర ఉంటూ కూడా ఆయన పాపం చేయకుండా, దేవుడై ఉన్నప్పటికీ మనిషిగా పుట్టి పాపం చేయకుండా, పాపాన్ని అంటించుకోకుండా బ్రతికినటువంటి ఏకైక దేవుడై ఉండి మానవునిగా పుట్టి తప్పు చేయనటువంటి ఏకైక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే, ఇంకా ఎవరు లేరు అని క్రైస్తవ సమాజము ఖచ్చితంగా నమ్ముతుంది. అది నమ్మినవాడే విశ్వాసి, లేకుంటే అవిశ్వాసి కిందకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన బైబిల్ గ్రంథము అదే తెలియపరిచింది. ఆయన పాపము చేయలేదు. ఆ పాపాన్ని తీసివేయటకే వచ్చినటువంటి దేవుడుగా మనము యేసుక్రీస్తు ప్రభువుని చూస్తాం. అందుకే ఆ సంతోషము ఒక యేసుక్రీస్తు ప్రభువులోనే మనము చూడగలము. పరిపూర్ణమైన సంతోషము క్రీస్తులోనే మనం చూడగలము. కానీ ఏ ఇతర దేవతలు అనబడిన వారిలో మనం ఆ పరిపూర్ణమైన సంతోషం కానీ ప్రేమ కానీ మనము చూడలేము పిల్ల. అది మనము ధైర్యంగా మనము చెప్పగలము. మన యేసుక్రీస్తు వారి నోటి మాటలను బట్టి, ఆయన గ్రంథమును బట్టి, పరలోకము నుండి పంపబడిన ఈ దివ్య గ్రంథమును బట్టి మనము ఆయనకు గొప్ప సాక్షిగా మనము చెప్పగలము ప్రియుల. కనుక మనము సంతోషంగా ఉండుటకు దేవుడు మనల్ని పుట్టించినాడు. ఆ సంతోషము క్రీస్తులో ఉండుటకు,
పరిపూర్ణ సంతతి క్రీస్తులోనే ఉందని ఈ సంగతులు మీకు తెలియపరుస్తున్నాడని భక్తుడు ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియుల. ఇంకా ఆయన ఏ విషయంలో మనల్ని ఈ భూమి మీదకి పుట్టించినాడంటే చూడండి, మరి దాని కింది వాక్యం కూడా మనం చదువుకున్నాము, లేఖన భాగము. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించ వలనంటయే నా ఆజ్ఞ. ఆయన ప్రేమించినాడు. మనము క్రీస్తులో సంతోషంగా ఉండటకు పిలిచినాడు. పిలిచిన దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఆయన అందరినీ ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమించి మళ్ళీ ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు, నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించుతానో, పాపపు జీవన విధానంలో ఉన్న మీ బ్రతుకులో సచ్చి పడిపోయిన మీ జీవితాలలో వెలుగు ఏ విధంగా నింపితినో, ఎలాగ ప్రేమించి వెలుగు నింపుతూ వస్తున్నానో, మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమబద్ధులై ఒకరినొకరు ప్రేమించుకుంటే నా ఆజ్ఞ. ప్రేమ కలిగి ఉండామని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రేమ శత్రువునైనా ప్రేమించమని చెప్తూ ఉంది. కానీ ఇది కొన్ని దైవ సంబంధమైన మనుషుల్లోనే ఇది కనపడదు. ఇది చెప్పేటన్ని బైబిల్లోని మాటలే, కానీ మరి బ్రతుకులో చూస్తే ఇది కరువు అయిపోతున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అక్కడక్కడ, అంతనక్కలు కాదు, అక్కడక్కడ. కనుక ఇలాంటి వారి వల్ల ప్రభు నామము అవమానపరచబడుతుంది. మీ వలనే కదా నా నామము అన్య జనులలో దూషణ పాలవుతుంది. నా బిడ్డలే నన్ను కోరి నడుచుకుంటే పక్క బిడ్డలు ఎలా నడుచుకుంటారు? అందుకని మీ వల్ల నా నామము దూషణ పాలవుతుందని క్రీస్తు ప్రభు వారు హెచ్చరించినట్టుగా మనం చూస్తాము. కనుక ఆయనను సంతోషించడానికి పుట్టించినాడు. అలాగే మనల్ని ప్రేమించి మీరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండమని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది ప్రియుల. చూడండి 14వ వచనంలో, అదే యోహాను సువార్త 15:14లో ఆయన ఇంకా ఏం చెప్తూ వచ్చినారో గమనిస్తామండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. చూడండి, దేవుడు చెప్తున్నటువంటి మాట, భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించినటువంటి మాట. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల, పొరపాటున నా మంచి క్రియలు, నా మంచి ఆలోచనలు మీరు నడిచిన ఎడల, పొరపాటున అంటే అంత కరెక్ట్గా ఉండట్లేదని ఈ మాట అంటూ ఉన్నాను. మీకు నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల, దాని ప్రకారం నడుచుకున్న ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు, మీరు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన సంతోషించుటకు పుట్టించినాడు, ప్రేమించుటకు మనల్ని పుట్టించినాడు. ప్రేమించి మీరు కూడా ఒకరినొకరు ప్రేమగా ఉండమని చెప్తున్నాడు. మళ్ళీ ఆయన స్నేహితులవుటకు పిలిచాను భూమి మీదకి అంటున్నాడు. ఇక్కడ స్నేహితులమే మనము ఇక్కడ కరెక్ట్గా బ్రతికినట్లయితే, క్రీస్తుకు దగ్గరగా బ్రతికినట్లయితే, క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే, క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తుకు సాక్షిగా బ్రతికినట్లయితే పరలోక రాజ్యంలో కూడా మనము ఆయన బిడ్డలము, ఆయన స్నేహితులం అవుతాము, ఆయన శిష్యులం అవుతాము, ఆయన సైనికులం అవుతాము. చాలా గొప్ప, ఆ కంటికి కనపడని దేవుడు చాలా గొప్పదైన ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు మనిషి పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు ప్రియుల. ఆయన స్నేహితులుగా అవుతారు. నా మాట వింటే మీరు నా స్నేహితులు, దేవుడు అంటున్నటువంటి మాట, నా స్నేహితులయ్యా మీరు. అందుకు ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు సరే ఏమైనా నేరాలు గుణాలుగా ఉంటాయా, తప్పుడు వ్యవహారంగా ఉంటుందా? ప్రతి లేఖనం గమనించండి, ఎక్కడైనా సరే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా భక్తులలో జరిగిన పొరపాటును కూడా ఇది తప్పు అని చెప్పి బుద్ధి చెప్పిన వాడే, కానీ తప్పును ఒప్పుగా చేసినట్టు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఎప్పులన్నా కూడా దొరకదు ప్రియుల. భక్తుడైనప్పటికీ తప్పు చేసినప్పుడు శిక్ష వేసి ఇది తప్పురా అని చెప్పినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు.